నాని కూడా కొడాలి నాని గతే పడుతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరిన సందర్భంగా మాట్లాడిన బుద్దా వెంకన్న వైసీపీ నేత పేర్ని నాని టీడీపీపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో కూడా కొడాలి నాని ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసి ఇప్పుడు రాజకీయంగా కనిపించకుండా పోయారంటున్న బుద్దా వెంకన్నతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఎంపీ కార్యాలయంలో దాదాపు 100 మంది వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఘనంగా సత్కరించి మరి ప్రభుత్వంలోకి తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు బుద్దా వెంకన్న గారు ఉన్నారు. సార్, ఈరోజు జాయిన్ అవుతున్నారు నేతలు. ఇలా అందరూ వస్తూ ఉంటే అసలు లాస్ట్కి ఏమవుతుంది? పార్టీ బలపడిద్ది. కార్యకర్తలు ఇతర పార్టీల్లోంచి ఈ పార్టీలోకి వస్తున్నారంటే పార్టీ బలపడిద్ది. పార్టీ బలపడడానికి ఇదంతా ఒక ఇది. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా పనిచేస్తారు. పార్టీ ఏకతాటిపై నడుస్తుందనడానికి ఇదే నిదర్శనం. డిప్యూటీ సీఎం ఆరోగ్యం బాగోక నరేంద్ర మోడీ వస్తే దాన్ని కూడా వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా వైసీపీ నేతలు ఇదే వైరల్ చేశారు. దాని మీద ఏమంటారు? అది తప్పు, చాలా తప్పు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అని ముఖ్యమంత్రి గారు అని వాళ్ళు ఈ రాష్ట్రం విడిపోకముందు అక్కడ ఇల్లు ఉన్నాయి. అంటే అక్కడికి ఆయన వెళ్ళినప్పుడు పలకరించారు. అదొక ఈర్షాభావంతో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. దాన్ని మేము లెక్క చేయాల్సిన పని లేదు. ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎవరన్నా వస్తారా? ఏ ముఖ్యమంత్రి వస్తాడా? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు. అది ఈర్షతో మాట్లాడే మాటలు. అది ఈర్ష అనేది ప్రతి ఒక్కరూ చెప్తారు. గతంలో కొడాలి నాని కూడా ఇదే విధంగా మీడియాలో కానీ సోషల్ మీడియా కానీ దుర్భాషలు ఆడడం జరిగింది. ఇప్పుడు అదే స్థానం పేరుని నాని తీసుకున్నారన్నారు. బాగా చెప్పారు. ఆ కొడాలి నాని ఏంటంటే గవర్నమెంట్ లేనప్పుడే చెప్పాను నేను. మా గవర్నమెంట్ లేనప్పుడే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ని చూసుకొని విరవీగుతున్నారు. గవర్నమెంట్ లేకపోతే దాక్కుంటారు. సేమ్ అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే కొడాలి నాని పాత్ర పేరు నాని తీసుకున్నాడు. పేరు నాని అయితే వాళ్ళలాగా బూతులు మాట్లాడకుండా ఇతను టైపులో మాట్లాడుతున్నాడు. ఆయన పేరు నాని మాటలు ఎవరు విశ్వసించరు. ఆయన మాటలు ఎవరు విశ్వసించట్లేదు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ని విమర్శించడం, మాటికి చంద్రబాబు గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని నానా మాట్లాడడం, ఇది ప్రజలు ఎవరు ఆయన్ని విశ్వసించట్లేదు. సో చూసారు కదా, ముఖ్యంగా పేర్ని నాని మాటలని ఖచ్చితంగా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వారందరూ జాయిన్ అయిన పార్టీ అంటే టీడీపీ పార్టీ. దీనిలో రానున్న రోజుల్లో చాలామంది వచ్చి చేరుతారు. ఇది ఒక బలోపేతమైంది పార్టీ అనేది కూడా చెప్తున్నారు. గతంలో చూసుకుంటే కొడాలి నాని ఇదే వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు ఆనవాళ్ళు లేకుండా కనిపిస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు పేర్ని నాని కూడా ఆ వ్యాఖ్యలే చేస్తూ కూడా వైరల్ అవ్వాలనుకుంటున్నారు. అది ఏమీ సాధ్యం కాదని బుద్దా వెంకన్న అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.